సిలువ మార్గం గుండా వెళ్ళేటప్పుడు షహబాషయ్య నువ్వు సిలువ మోస్తున్నావు అని అల్లా. సిలువ మోస్తూ ఉంటే అవమానపరిచారు. క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతుంటే ప్రజలు నిన్ను అవమానపరుస్తారు. ఇదేం వింత కాదు, ఇదేం విడ్డూరం కాదు. అసలు లోకం ఈ కాలంలో ఎంత విచిత్రంగా మారిపోయిందంటే, నడి రోడ్డు మీద నిలవబడి వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి ఇక పొగదులుతాడు రైలు గొట్టంలో నుంచి వచ్చినట్టుగా. అంత బహిరంగంగా ధూమపానం చేసేవాడిని పట్టుకొని, ఒరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని అనరో. స్థలం చెప్పలేను, నేను విన్న మాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో చిన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారట. నేను ప్రాంతానికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ 8వ తరగతి నుంచే గంజాయికి అలవాటు పడ్డారు సార్. వాడి వయసు చూస్తే 15-16 సంవత్సరాలు సార్. వాడి దేహం చూస్తే ఎముకలు తప్ప ముసలోళ్ళలాగా అయిపోతున్నారు సార్. ఎందుకు ఇట్లా అయిపోతున్నాడంటే గంజాయి 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 అమ్మేవాడిని దోషం అంటలా, గంజాయి తాగేవాడిని దోషం అంటలా, బ్రాందీ షాపులు నడిపేవాడిని దోషం అంటలా, తాగుబోతోడిని దోషం అంటలా, దొంగతనం చేసేవాడిని దోషం అంటలేదు. వింటున్నారా? లంచాలు తీసుకునేవాడిని దోషం అంటలా. ఆ మధ్య ఒక ఆయన 5,000 కోట్లు బ్యాంకుకు ఎగనామా పెట్టాడట. ఎగనామానో పంగనామానో ఏదో అంటారు కదా. ఎన్ని కోట్లు? వాడు దొంగ కాదు. వినండి ఇక్కడ, వాడు దేశద్రోహి కాదు. ఈరోజు సమాజం ఎలా మారిపోయింది అంటే, బాబు తాగుడు వద్దయ్యా, నీతిగా బ్రతకండి. దొంగతనం వద్దయ్యా, దొంగతనాన్ని విడిచిపెట్టి దొరలుగా బ్రతకండి. ఈ వ్యసనాల వైపు వెళ్ళొద్దయ్యా, యేసు ప్రభుతో తిరగండి, వ్యసనాల నుంచి విడుదల దయచేస్తాడని నీతి కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తే, ఈ నీతి కలిగిన దేవుణ్ణి నమ్ముకుంటే, నీతి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు చూసి ఏమంటున్నాడు తెలుసా? దేశద్రోహులు. నేనంట, క్రైస్తవుని మించిన దేశభక్తుడు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తాడు. దానియేలు బబులోను దేశంలో లేడా? యోసేపు ఐగుప్తు దేశంలో లేడా? యోసేపు యొక్క ఆలోచనలను బట్టి అట్టడుగు స్థాయిలో ఉన్న ఐగుప్తు దేశం ఏమట్లా చూస్తున్నారండి? అట్టడుగు స్థాయిలో ఉన్న ఐగుప్తు దేశం అన్ని కోణాలలో శిఖరాల మీద కూర్చోవటానికి మొదట దేవుడు కారణమైతే, రెండవది యోసేపు దానికి కారణం. ఈ దేశానికి కీడు చేయాలి అని యోసేపు అనుకోలా. ఈ దేశానికి కీడు చేయాలి మొర్దెకై అనుకోలా. ఈ దేశానికి కీడు చేయాలి ఎస్తేరు అనుకోలేదు. ప్రపంచంలో క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో దేశభక్తుడిగానే బ్రతుకుతాడు, కానీ దేశద్రోహిగా బ్రతకడు. దేశద్రోహిగా బ్రతికేవాడు క్రైస్తవుడే కాదు. ఆమేన్. ఏ దేశంలో బ్రతుకుతున్నామో, ఏ దేశపు నీళ్లు త్రాగుతున్నామో, ఏ దేశపు పంట భుజిస్తున్నామో ఆ దేశానికి కృతజ్ఞులు, ఆ దేశాన్ని ఇచ్చిన దేవునికి మరి విశేషంగా కృతజ్ఞులమై ఉన్నాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ తీసుకొని మందిరానికి వస్తే చాలు, మందు బాటలు పట్టుకొని తిరిగేవాడు మంచోడే, గంజాయి ప్యాకెట్లు అమ్మేవాడు మంచోడే, సిగరెట్ పెట్టెలు అమ్మేవాడు మంచోడే. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని భక్తులు ప్రజలు దేవుని దగ్గరికి వస్తామంటే నిందలో ఏడవలసిన అవసరం లేదు. ఇలాంటి నిందలు వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలో తెలుసా? నీ యేసును తలంచుకో. వినపడలా? ఎవరిని తలంచుకోవాలి? ఆయన తలంచుకొని, అయ్యా నీవు అవమానాన్ని భరించేవే, ఆ భరించే శక్తి నాకు దయచేయి. తిరస్కారాన్ని నువ్వు భరించేవే, భరించే శక్తి నాకు దయచేయి. ఎగతాళిని భరించేవే, దాన్ని భరించే శక్తి నాకు దయచేయని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మొదట బాధ భరించడానికి శక్తిని ఇస్తాడు. ఆ తర్వాత బాధ నుండి విడుదల కూడా దేవుడు దయచేస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని తలంచుకోవాలి? ఆ మధ్య ఒకసారి చెప్పాను, యూట్యూబ్లో కూడా ఆ షార్ట్ చాలా వైరల్ అయిపోయింది. ఆ సైనికుడు యుద్ధంలో గాయపడ్డాడు, కాళ్ళల్లో బుల్లెట్లు దిగాయి.
ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. అలాగని డాక్టర్లు వచ్చి మత్తు ఇంజెక్షన్ చేసి ఇదంతా చేసే అంత టైం లేదు. ఆ మత్తు ఇంజెక్షన్లు అప్పుడు అందుబాటులో లేవు అక్కడ. ఇప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఆ కేకలు భరించలేక, నొప్పి భరించలేక బతుకున్న మనిషి చచ్చిపోతాడు. ఏం చేయాలా? సరే తప్పదు, ఆ బాధ ఏదో తాను భరిస్తాడని చెప్పి ఆ గాయపరచబడిన సైనికులందరినీ చర్చిలో వేసి ఆపరేషన్ చేస్తున్నారట. ఓ భక్తి కలిగిన క్రైస్తవుడికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తున్నంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్. మత్తిస్తే ఏమీ తెలియనట్లుగా ఎట్లా మౌనంగా ఉంటారో, మత్తిస్తే ఏం జరుగుతుందో తెలియకుండా నిశ్శబ్దంగా ఎలా ఉంటారో, ఈ భక్తి కలిగిన క్రైస్తవ సైనికుడు కూడా మౌనంగా ఉన్నాడట. డాక్టర్లకు అర్థం కాల. అరే, ఇంత భయంకరమైన ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎలా సైలెంట్గా ఉన్నాడు, ఎట్లా భరించగలిగాడు? ఆపరేషన్ అంతా పూర్తయిన తర్వాత అందరూ కేకలేశారు, కానీ నువ్వు ఒక్కడివే నిశ్శబ్దంగా ఉన్నావయ్యా. ఎలా నువ్వు నిశ్శబ్దంగా ఉండగలిగావు? నువ్వు ఇంత బాధను భరించడానికి ఎలా, ఈ బాధను ఎలా నువ్వు భరించగలిగావు? అప్పుడు అన్నాడట, సార్, చర్చి ఫుల్ఫీడ్ దగ్గర సిలువ ఉందే, ఆ సిలువ వైపు చూస్తూ నా యేసు క్రీస్తు నేను తలంచుకున్నాను. నా యేసయ్య తల మీద మొండ్ల కిరీటం పెట్టారు కదా, భరించాడే. వీపు నాగటి సాళ్ళగా దున్నబడినట్లుగా 39 కొరడా దెబ్బలతో దున్నేరే, భరించాడే. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. నా ప్రభు ఇంత బాధ భరించాడే. ఆయన అనుభవించిన బాధ ఎదుట నా బాధ ఏ పాటిదని ప్రభువును తలంచుకున్నాను. శ్రమగా నాకు తోచలేదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరైనా నిందలో ఎగతాళి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రభువును పదే గుర్తుకు తెచ్చుకొని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనం సాగిపోతే ఎన్ని శ్రమలు బ్రతుకులు ఎదురైనా శ్రమల్లో కూడా స్థిరుడుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, ప్రభు భరించిన బాధలు ఎదుట మన బాధలు ఆఫ్టర్ ఆల్, యోబు అనుభవించిన శ్రమల ఎదుట మన శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ చిన్నపాటి శ్రమలకు మనం కదిలిపోకుండా శ్రమల బాటలో వెళ్ళేటప్పుడు, అవమానాల బాటలో వెళ్ళేటప్పుడు, తిరస్కారాల బాటలో వెళ్ళేటప్పుడు ఎవరిని తలంచుకుందాం? కొంచెం గట్టిగా అని చెప్పి లాస్ట్, మీ డెస్టినేషన్ పరలోకం. ఏ రోజుకైనా మీరు పరలోకం చేరాలి. ఇవన్నీ చక్కగానే జరిగించారు. ఆఖరి విషయం ఏంటో తెలుసా? పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పాపంతో రాజీ లేని జీవితం మీరు జీవించాలి. వినారు ఈ మాట? దైవజనమ, శరీరంలో పాపం ఎలాంటిదో చెప్తాను. దైవజనులు రాజశేఖరయ్య గారు మనుషుని శరీరంలో ఉన్న పాపాన్ని ఇలా పోల్చారు. అవి తల వెంట్రుకల వంటివి, అవి గోళ్ళ వంటివి. మనిషి బ్రతికున్నంత కాలం తల వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి, అవునా? మనిషి బ్రతికున్నంత కాలం చేతులకున్న గోళ్ళు, కాళ్ళకున్న గోళ్ళు ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతూనే ఉంటాయి, అవునా? బ్రతికున్న మనిషిలో తల వెంట్రుకలు, గోళ్ళు బ్రతికిన కాలమంతా పెరుగుతూ ఉన్నట్లుగా క్రైస్తవుని జీవితంలోనే కాదు, ప్రతి మనుషుని జీవితంలో ప్రతిరోజు పాపం పుట్టుకొస్తుంది. పాపపు ఆలోచనలు పుట్టుకొస్తాయి, పాపపు తలంపులు పుట్టుకొస్తాయి. పాప సంబంధమైన ఆశయిచ్చలు లోకంలో బ్రతుకుతున్నాం గనక ప్రతి దినం దైవజనుడా, విశ్వాస స్త్రీయా, పురుషుడా, అప్రస్తుతం శరీరం కలిగిన ప్రతి వ్యక్తి శరీరంలో పాపపు ఇచ్చలు పుట్టుకొస్తాయి. మరి పుట్టుకొచ్చినప్పుడు ఏం చేయాలి? తల వెంట్రుకలు కత్తెరతో కత్తిరించినట్లుగా, గోళ్లను నెయిల్ కట్టర్తో కత్తిరించినట్లుగా, తల వెంట్రుకలను కత్తెరతో కత్తిరించినట్లుగా ప్రతిదినం వాక్యమనే కత్తెర తీసుకొని నీలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రతి దినం నువ్వు కత్తిరించేవాడిగా ఉండాలి. విన్నారు ఈ మాట? ఏమండి, నేను సంపూర్ణ అయిపోయాను, ఇక నాలో ఏ బలహీనత లేదు, నేను 100% పర్ఫెక్ట్ అని చెప్పదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక ప్రతి మనిషి అసంపూర్ణుడే. శరీరంతో బ్రతికున్నంత కాలం ఏదో ఒక పాపం మనలో బయలుదేరుతుంది. ఏం చేయాలి? కోప్పడకూడదు అనుకుంటాం,
కానీ ఏదో ఒక రోజు కోపం వస్తుందా రాదా? మీకు టన్నులు వస్తుంది తల్లి. నా వైపు చూడండి. కోపం వస్తుందా రాదా? అమ్మ వస్తుందా రాదా? వస్తుంది. ఏం చేయాలి? తప్పుడు ఆలోచన వచ్చింది, ఏం చేయాలి? చూపు ఎక్కడో తప్పిపోతుంది, ఏం చేయాలి జాషువా? ఏం చేయాలి? కాని మాట ఏదైనా నోట నుంచి వస్తుంది, చెప్పండి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తల వెంట్రుకలు తరచుగా కత్తిరించుకుంటున్నట్లు, గోళ్లను తరచుగా కత్తిరిస్తున్నట్లు, తరచుగా కాదు ప్రతి దినం నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకున్నవాడే పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా పోరాడేవాడు. దీనికి వచ్చే పౌలు వారు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. నాతో కలిసి చెప్పండి. గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని, పెద్దగా చెప్పాలి, నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. ఏం చేసుకున్నాడట? తన శరీరాన్ని ఏం చేసుకున్నాడట? కంటిని ఏం చేసుకున్నాడట? నాలుగుని ఏం చేసుకున్నాడట? నోటిని ఏం చేసుకున్నాడట? శరీర అవయవాళ్ళని ఏం చేసుకున్నాడట? లోపరుచుకున్నాడట. నేనంట, పౌలా నీ శరీరం ఎట్లా లోబడిందయ్యా? దాని ముందేమంటాడు తెలుసా? దానిని నలగొట్టా. నీ శరీరం లోబడాలంటే దాన్ని ముందు నలగొట్టాలి. లేతదోడు ఎద్దుంది, ఒకేసారి కాడిమాను భుజాల మీద పెడితే అది రాదు. దాన్ని కొరడాతో పదే కొట్టాలి, ముళ్ళుతో పదే గుచ్చాలి. కాడికి అలవాటు పడని కోడెను ఎన్నోసార్లు దెబ్బలు కొడితే కానీ ఆ తర్వాత వచ్చి, గమనించండి, ఈ దెబ్బలు కొట్టిన తర్వాత వచ్చి ఆ కాడిమాని ఎత్తక మునిపే వచ్చి మెడబెట్టేస్తుంది. ఎట్లా ఇది లోబడింది? నలగగొట్టాడు దాన్ని. ఊరకనే లోబడలా. నీ శరీరం నీకు లోబడాలంటే నిజంగా నీకు పరలోకం కావాలి, నిజంగా నేను దేవునితో బ్రతకాలి. ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతుకుతా? ఈ జీవిత యాత్ర ముగిస్తా. యుగాయుగాలు నా ప్రభుతో బ్రతకాలి, నాకు పరలోకం కావాలి అని నిజంగా నువ్వు ఆశపడితే శరీరాన్ని నలగొట్టడం నువ్వు నేర్చుకోవాలి. ఎట్లా నలగొట్టాలి? అట్లాగని ఏదో మిక్సీలో వేసి ఏమంటారు, ఇదేదో ఉంటుంది కదా, రోట్లో తలకాయ పెట్టి దంచమని కాదు. శరీరాన్ని ఎట్లా నలగొట్టాలో చెప్తా. పదే నీ చూపు మోహం వైపు వెళ్తుంది. పదే ఈ సెల్ ఫోన్ ముట్టుకొని అపవిత్ర రకరకాల పరిస్థితి నీకు వెళ్తుంది. ఏం చేయాలి? ఓ రోజు ఉపవాసం చాటించుకొని, దేవా 20 సంవత్సరాల విశ్వాసిగా బ్రతుకుతున్నా, చూపు విషయంలో ఓడిపోయానయ్యా. నా 20 సంవత్సరాల భక్తి జీవితాన్ని ఒక అపవిత్రమైన చూపు దగ్గర నేను తాకట్టు పెట్టా. నేను ఎంతో ఎదగాలని మీరు కోరుకున్నారు, నా జీవితం ఎలా ఉంది? నా చూపు మీద నాకు జై జీవితం దయచేవా? నా చూపు మీద జై జీవితం దయచేవని ఉపవాసముతో నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకునే వ్యక్తిగా ఉండాలి. పెద్దగా చెప్తా మేమన్. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకునే వ్యక్తిగా ఉండాలి. అలా కాకుండా ఓ నాజుకు ప్రార్థన చేసి ఈ చిన్న బలహీనత నుంచి విడుదల దయచే నాయన, యేసు నామములో అడుగుచున్నావు తండ్రి. ఎవరు రామేనందే. ఈ నాజుకు ప్రార్థనలకు విడుదల రాదు. ఈ పెదాలతో పై పెదవులతో చేసే ప్రార్థనకు జవాబు రాదు. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా?
రక్తము కారునంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రక్తం కారునంతగానా? అవును. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తే ఆయన స్వేదరంధ్రాలలో గుండా ఏమొచ్చిందట? ఎందుకు స్వేదరంధ్రాలలో గుండా రక్తం ప్రవహించింది అంటే, దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇలా చెప్తారు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది, దాంట్లో పప్పు వేసాము. పప్పు ఉడకబెట్టేటప్పుడు విజిల్లో నుంచి అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది? సరే, మీకెడ తెలిసింది తమ్ముడా? తప్పదులే, హైదరాబాద్ వాళ్ళు కదా, తప్పదు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, అయినా తప్పే ఉంది. వంట చేస్తే తప్పే ఉంది, తప్పే లేదు. ఏరా ఫ్రాంక్లిన్, వంట చేస్తున్నావా? చెయ్యాలా? కొత్త పెళ్లి కొడుకాడు, చెయ్యాలి, తప్పే ఉంది. మన ఇంటి వాళ్ళకి మనం చేయకపోతే ఇంకెవరికి చేస్తాం? సరే, వదిలేసేయండి. ఆ ప్రెషర్ కుక్కర్లోంచి అనే సౌండ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ కుక్కర్ లోపట టెంపరేచర్ ఎప్పుడైతే అధికమవుతుందో, ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అనే సౌండ్ వస్తుంది. ఒక వ్యక్తి అట హృదయపు లోతులో నుంచి తీవ్రమైన ఒత్తిడితో కాదు, తీవ్రమైన ఒత్తిడితో, తీవ్రమైన టెన్షన్తో, తీవ్రమైన ఆతృతతో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అలాంటి వ్యక్తి శరీరములో నుండి స్వేదరంధ్రాల గుండా రక్తం బయట వస్తుందట. అంటే ప్రార్థన చేసేటప్పుడు నాజూకు ప్రార్థన కాదు, నాకెందుకు పరిశుద్ధత ఇవ్వయ్యా, నీలాంటి జీవితం నాకెందుకు ఇవ్వవయ్యా, యోసేపు బతికాడే, నేనెందుకు బ్రతకూడదయ్యా, ఎస్తేరు బ్రతికిందే, నేనెందుకు బ్రతకూడదయ్యా. బైబిల్లో ఎంతోమంది భక్తులు బ్రతికారు. సరే, మీరు దేవుడు, మీరు బ్రతికారు, రైట్. మీకు మాత్రమే అది సాధ్యం కాలేదు, అలా భక్తిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు కదా. నేనెందుకు బ్రతకూడదని శరీరాన్ని నలగొట్టుకుంటూ పరలోక రాజ్యం కొరకు ఎవరైతే తీవ్రతతో ప్రార్థన చేస్తారో, ఆ రాజీ లేని భక్తి జీవితం చేసేవాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. చెప్దాం పెద్దగా ఆమె, పెద్దగా చెప్దాం ఆమేనని, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎలా రాజీ లేని జీవితం జీవించాలి, పాపం విషయంలో క్రైస్తవుడు ఎలా పోరాడాలి. ప్రభు తీసుకెళ్ళిన స్థాయి ఏంటో తెలుసా? నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిస్తే, కొంతమంది బ్రదర్స్ చేయి ఉంటుంది, పెట్టామని కొట్టే చేయి, ఇంట్లో భార్యని పెట్టామని కొట్టే చేయి. ప్రభా, నా భార్యను కొట్టకుండా నా చెయ్యిని కాపాడుకునే కృప దయచేయి నాయన అని ప్రార్థన చేయమనలా. ఏమన్నాడు ప్రభు? నీ కుడి చెయ్యి అభ్యంతర పరిస్తే తీసేయి. ఎవరిని? భార్యనా? ఎవరిని? పదే పదే ఆ బలహీనురాలు నీ జీవితంలో, నీ శరీరంలో సగభాగం ఆ బలహీనురాలను కొట్టడానికి పదే పదే చెయ్యెత్తుతున్నావే, ఆ చెయ్యి తీసేయి అన్నాడు. నేనంట, ఆ చెయ్యి తీసేయాలంటే ఒకడికి ఎంత తెగింపు ఉండాలా సోమనా, ఎంత తెగింపు ఉండాలా? నీ కుడికను నేను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగే. ఇది ఎవరు చేయగలరో తెలుసా? అట్లాగని అట్లా చేయమని కాదు, అట్లా చేస్తే వచ్చే ఆదివారం అంతా గుడ్డోళ్ళు అయిపోతారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏ విధం చేతనైనా నాకు పరలోక స్వాస్థ్యం కావాలి, ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి, జీవితకాలం యుగాయుగాలు నా ప్రభుతో కూడా బ్రతకాలి, ఆయన ముఖదర్శనం చేయాలని ఏ గుండెల్లో ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందో వాడు పాపంతో రాజీ పడడు, లోకస్తులతో రాజీ పడడు, అపవిత్రతతో రాజీ పడడు. ఒక రాజీ లేని క్రైస్తవ జీవితం ప్రభు కొరకు జీవించే భాగ్యం దేవుడిచ్చునుగాక. రాజీ లేని జీవితం యేసయ్య చేశారా లేదా? రాజీ పడని జీవితం చేశారు కాబట్టి పరలోకంలో మహోన్నతుని కుడిపార్శ్వన సింహాసనమందు ఆయన ఆసీనుడై ఉన్నారు. యేసయ్య ఆశ ఏంటో తెలుసా? ఆయనే సింహాసనం మీద కూర్చున్నారు, నిన్ను నీ కుటుంబాన్ని అదే సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అతి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక.